హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. శ్రీనివాస కాలనీ, మాధారం, యూనియన్ బ్యాంక్ సమీపంలోని ముంపు కాలనీలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యవేక్షించారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు నామమాత్రంగా కాలువ పనులు చేయడంతో నేడు ఈ పరిస్థితి వచ్చిందని రేవూరి విమర్శించారు. ముంపు ప్రాంతాలను సర్వే చేసి రోడ్ల మీదకి, ఇళ్లలోకి నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని, పరకాల టౌన్లో డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థలను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే రేవూరి హామీ ఇచ్చారు. నేను ఒకసారి సంబంధిత అధికారులందరితో కూర్చొని ఇరిగేషన్ వాళ్ళతో కూర్చొని ఈ వరద ముంపులకు గల కారణాలు ఏంటని వారితో మాట్లాడమే కాకుండా ఫీల్డ్లో ఇన్స్పెక్ట్ చేసి ఫీల్డ్ ద్వారా తెలుసుకున్నప్పుడు దానికి పరిష్కారం మనం చూడవచ్చు అనే ఒక ఆలోచనతోటి తిరగడం జరిగింది. ప్రధానంగా పెద్దగా ఎక్కువ ముప్పు అయ్యేది మాధారం ప్రాంతం. దామర చెరువు యొక్క వరద వచ్చినప్పుడు, మత్తడి పడ్డప్పుడు మాధార ప్రాంతంలో శ్రీనివాస కాలనీ రోడ్డుగా మునిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు కింది సైడ్ కూడా చూస్తున్నాము, అది కూడా వాటర్ వర్షపు నీరు ముక్కులు జరుగుతున్న ప్రాంతం. మేజర్గా అక్కడ ఫస్ట్ దాని మీద అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ 4వసారి దాన్ని మనం పరిశీలించడం జరిగింది. ఇప్పటికే కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. గత ప్రభుత్వంలో గత శాసనసభ్యులు ఉన్నప్పుడు ఏదో కార్యక్రమం చేపట్టినట్టుగా కొంత డ్రైన్ వాటర్ అంటే ఆ వరద నీరు పోవడానికి అటు ఇటు కాంగ్రెస్ తోటి ఒక డ్రైన్ను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ దానికి ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల అర్థమైంది ఏంటి అని అంటే అది కాంట్రాక్ట్ పని గురించే వర్క్ పెట్టడం జరిగింది. తర్వాత దానికి వెళ్ళి డబ్బులు కూడా డైవర్ట్ చేసి మళ్ళీ ఇతర పనులకు కూడా మళ్ళీ వచ్చిందంటే మొత్తం మా ఇంట్లో నేను ఒకసారి సంబంధిత అధికారులందరితో కూర్చొని ఇరిగేషన్ వాళ్ళతో కూర్చొని ఈ వరద ముంపులకు గల కారణాలు ఏంటని వారితో మాట్లాడమే కాకుండా ఫీల్డ్లో ఇన్స్పెక్ట్ చేసి ఫీల్డ్ ద్వారా తెలుసుకున్నప్పుడు దానికి పరిష్కారం మనం చూడవచ్చు అనే ఒక ఆలోచనతోటి తిరగడం జరిగింది. ప్రధానంగా పెద్దగా ఎక్కువ ముప్పు అయ్యేది మాధారం ప్రాంతం. దామర చెరువు యొక్క వరద వచ్చినప్పుడు, మత్తడి పడ్డప్పుడు మాధార ప్రాంతంలో శ్రీనివాస కాలనీ రోడ్డుగా మునిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు కింది సైడ్ కూడా చూస్తున్నాము, అది కూడా